చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీరరాఘవరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కండిషన్ బెయిల్పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా వీరరాఘవరెడ్డిపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీరరాఘవరెడ్డి ఓ టీ స్టాల్ వద్ద ఆగ్గా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వీరరాఘవరెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. గతంలోని ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలోని ఇటు రాఘవరెడ్డిని అప్పట్లో ఏదైతే పోలీసులు ప్రధాన నిందితుడిగా భావించి అతన్ని అయితే అరెస్ట్ అయితే చేశారు. ఆ తర్వాత ఏదైతే కండిషన్ బెయిల్ పై రాఘవరెడ్డి విడుదలయ్యారు. కానీ ప్రతిసారి ఏదైతే పోలీస్ స్టేషన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా అదే తరహాలను మొయినాబాద్ పిఎస్కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చే క్రమంలోనే ఒక 20 మంది రాఘవరెడ్డిపై దాడి చేశారు. ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలోనే ఒక టీ స్టాల్ దగ్గర అయితే రాఘవరెడ్డి అయితే ఆగడం జరిగింది. అదే సమయంలోనే ఒక 20 మంది ఒక్కసారిగా ఏదైతే మూకుమ్మడిగా వచ్చి రాఘవరెడ్డిపై దాడి అయితే చేశారు. ఈ దాడిలోని రాఘవరెడ్డికి తీవ్రమైన గాయాలు అవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఆసుపత్రి కూడా తరలించారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు కూడా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అసలు ఈ 20 మంది ఎవరు, అలాగే రాఘవరెడ్డిపై ఎందుకు దాడి చేశారనే దానిపై పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ముందుగా చూసుకున్నట్టయితే రాఘవరెడ్డి ఏదైతే హిందుత్వం పేరు చెప్పుకొని సనాతన ధర్మం పేరు చెప్పి గతంలో అనేక మందిని ఇదే తరహాలో బెదిరించాడు. అదే తరహాలోని ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై కూడా ఇదే తరహాలో దాడికి పాల్పడి బెదిరింపులకు అయితే పాల్పడ్డాడు. అప్పట్లో ఏదైతే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత ఏదైతే రంగరాజన్ కూడా ఇటు మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దీంట్లో ప్రధాన నిందితుడుగా ఉన్న రాఘవరెడ్డిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత రాఘవరెడ్డికి కండిషన్ బెయిల్ రావడంతో కూడా ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి తరచూ వెళ్లి సంతకాలు అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సంతకం పెట్టే టైంలో కూడా 20 మంది ఒక్కసారిగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయితే అయింది. ప్రస్తుతం అతను ఇచ్చిన ఏదైతే పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతామని చెప్తారు. అది రైట్ కుమార్. అంటే పోలీసులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది? వాస్తవంగా అయితే ఇప్పుడు జరిగిన జారికి సంబంధించి ఒక హిందుత్వానికి పేరు అడ్డు పెట్టుకుని ఒక ఆర్మీని కూడా ఈ రాఘవరెడ్డి సృష్టించారు. కాబట్టి ఇందులోని కొంతమందిని ఏదైతే శాలరీ పరంగా ఇచ్చి పెట్టుకొని ఈ వరుసగా ఇటు హిందూ ప్రధాన గుడులకు సంబంధించి ప్రధాన అర్చకులపై ఇటువంటి దాడులు చేస్తున్నారు. కాబట్టి అందులో అంటే ఇతని వల్ల బాధపడిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. లేదంటే ఇటు మొన్న రీసెంట్ గా కూడా చూసినట్టయితే లాస్ట్ గా చూసినట్టయితే చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై కూడా దాడి జరిగింది. కాబట్టి అతని భక్తులు కావచ్చు, లేదంటే ఇటు గతంలో ఇతను చేసిన దాడులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రస్తుతం ఈ రాఘవరెడ్డిపై దాడి చేస్తుండొచ్చు అని కూడా పోలీసులకు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎవరిని అదుపులో తీసుకోలేదు. కాబట్టి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.